భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక ఈ నెల 29వ తేదీ విశాఖ నగరంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ విశాఖకు రానున్న ప్రధాని మోదీ అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభ, అంతకుముందు జరిగే రోడ్ షోలో నిర్వహణపై భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ఇక ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వివిధ శంకుస్థాపనలు, ప్రాజెక్టులకు చేయబోతున్నారు. ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక అక్కడ వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్సీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరికొన్ని ప్రాజెక్టులు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ వాసుల దశాబ్దపు కలైన రైల్వే జోన్ 2కు సంబంధించి కూడా ప్రధానంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారనే సమాచారం అందుతోంది. ఇప్పటికే విశాఖను గ్రోత్ హబ్గా ప్రకటించిన కేంద్రం ఈ మేరకు విశాఖలో అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి చేస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం ఎట్టకేలకు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా ప్రధాని మోదీ 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుతో 25,000 మందికి ఉపాధి లభించే అవకాశం తెలుస్తోంది.